హే కనెక్టెడ్ ఫ్యామిలీ, ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. ఈ జనరేషన్ పిల్లల్ని ఏబిసిడీలు చెప్పమంటే ఏ ఫర్ యాపిల్, ఐ ఫర్ ఐస్ క్రీమ్ కాకుండా ఏ ఫర్ ఆర్టిఫిషియల్, ఐ ఫర్ ఇంటెలిజెన్స్ అని చెప్పేలా ఉన్నారు. 5th క్లాస్ స్టూడెంట్స్ కరికులంలో కూడా ఏఐని ఇంక్లూడ్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏఐ అనేది ఎంత ర్యాపిడ్ గా గ్రో అవుతుందో అండ్ కరెంట్ వరల్డ్ లో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. కోడింగ్ చేయాలంటే ఏఐని యూస్ చేద్దాం, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏఐని యూస్ చేద్దాం, ఏదైనా మెయిల్ ఆర్ మెసేజ్ సెండ్ చేయాలంటే ఏఐని యూస్ చేద్దాం, ఎగ్జామ్ ఉంది అంటే ఏఐని యూస్ చేద్దాం, సోషల్ మీడియాలో పాష్ గా ఇంగ్లీష్ లో కామెంట్ చేయాలంటే ఏఐని యూస్ చేద్దాం, ఆఖరికి మాట్లాడడానికి ఎవ్వరు లేకపోతే కష్టాలు ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఏఐని యూస్ చేద్దాం. ఎరా ఏం చేయాలి చెప్పు. ఇలా దీనికి దానికి అని స్పెసిఫిక్ రీజన్ అంటూ లేకుండా ఒక స్కూల్ స్టూడెంట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నుండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్లికేషన్ డెవలప్ చేసే వరకు ప్రతి దగ్గర ఏఐని చూడొచ్చు. ఇలాగే ఏఐ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అయింది. రీసెంట్ గా దిల్ రాజు గారు లార్వెన్ ఏఐ అనే స్పెషల్ ఏఐ స్టూడియోని లాంచ్ చేశారు. తన ఫేవరెట్ గాడ్ అయిన లార్డ్ వెంకటేశ్వర అనే 2 వర్డ్స్ ని కలిపి లార్వెన్ అని పెట్టారు. ఫ్యూచర్ లో ఇది ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లోనే ఒక గేమ్ చేంజింగ్ అవ్వచ్చు. ఈ ఏఐ ప్లాట్ఫామ్ ని టోటల్ గా ఇండియన్ ఫిల్మ్స్ అండ్ డాటా మీదనే ట్రైన్ చేశారంట. కంపేర్ టు అదర్ కంట్రీ మూవీస్ మన ఇండియన్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్ ఇంక్లూడింగ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ ఏఐ ని ఇండియన్ మూవీస్ మీద ట్రైన్ చేయడం వల్ల అది ఇచ్చే రిజల్ట్స్ కూడా చాలా రూటెడ్ గా మన ఇండియన్ ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఇస్తుంది. అంతేకాకుండా ఐడియా జనరేషన్ నుండి స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ బోర్డింగ్, ప్లానింగ్ ఇలా ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అనాలిసిస్, అసిస్టెన్స్ ఇలా అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. స్క్రిప్ట్ అయిపోయి షూటింగ్కి వెళ్ళక ముందు చేసే ప్రీ ప్రొడక్షన్ని ఏ దాంట్లో ఎలా చేయొచ్చు అనేది టోటల్గా చేయడం జరిగింది. మనం స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నప్పుడే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతే విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో మనము హోమ్ థియేటర్లో సినిమా వేసుకొని చూడొచ్చు. అది మేజర్ టార్గెట్. దీంట్లో 3 జరగాలని. 1, దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంది. 2, ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ క్రియేటివ్ డైరెక్టర్స్కేమో టైం సేవ్ అవుతుంది. చాలా టైం సేవ్ అవ్వడం వల్ల దే విల్ మేక్ మోర్ ఫిలిమ్స్. అలాగే ప్రొడ్యూసర్స్కి టైం సేవ్ అవ్వడం వల్ల మనీ సేవ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఫ్యూచర్ లో ఏఐ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎంతలా ఇంపాక్ట్ చేయొచ్చు, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో ఎలాంటి రివల్యూషన్ తీసుకురావచ్చు అని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఫస్ట్ మూవీ మేకింగ్ ని 3 స్టేజెస్ లాగా డివైడ్ చేద్దాం. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో ఈ 3 స్టేజెస్ లో ఫ్యూచర్ లో ఏఐని ఎలా యూస్ చేసుకోవచ్చు అని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ప్రీ ప్రొడక్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా రెసిపీ తయారు చేయాలంటే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటి, ఎంత క్వాంటిటీలో కావాలి, అవి కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి, టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసి ఫైనల్ గా ఐటమ్స్ అన్ని ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకుని ఇక రెసిపీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండే ఈ ప్రాసెస్ ని ప్రీ ప్రొడక్షన్ అంటారు. సినిమా కాంటెక్స్ట్ కి వస్తే ప్రీ ప్రొడక్షన్ లో స్క్రిప్ట్ రైటింగ్, పిచ్చింగ్, స్టోరీ బోర్డింగ్, కాస్టింగ్, లొకేషన్ స్కౌటింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సెట్ డిజైనింగ్, బడ్జెట్ ఎస్టిమేషన్ ఇలా ఎన్నో స్టేజెస్ ఉంటాయి. ముందుగా స్క్రిప్ట్ రైటింగ్. స్క్రిప్ట్ రైటింగ్ కి మెయిన్ గా కావాల్సింది క్రియేటివిటీ. క్రియేటివ్ వర్క్ ఎప్పుడు టఫెస్ట్ జాబే. ఒక స్టోరీ కాన్సెప్ట్ ని ఫ్రేమ్ చేయాలంటే రైటర్స్ ఎంతో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఎన్నో ఐడియాస్ వచ్చినా అవి యూనిక్ గా ఉన్నాయా లేదా, రొటీన్ గా ఉన్నాయా అసెస్ చేస్తూ త్రూ అవుట్ ద స్టోరీ డెవలప్మెంట్ ఎంతో ఎఫర్ట్స్ పెడతారు. ఎంతో స్కిల్ అండ్ టాలెంట్ ఉంటే తప్ప ఒక బెస్ట్ కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ ని రాయడం అంత ఈజీ కాదు. మంచి ఐడియా రావడానికి అండ్ వచ్చిన ఐడియాని పర్ఫెక్ట్ గా డెవలప్ చేయడానికి ఒక రైటర్ తను కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యేంత వరకు ఎన్నో అవర్స్ ఆఫ్ టైం ని ఇన్వెస్ట్ చేస్తారు. సమ్ టైమ్స్ స్ట్రెస్ ని కూడా ఫేస్ చేస్తూ వర్క్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏఐ వల్ల బ్రెయిన్ కి కాస్త రిలాక్సేషన్ దొరుకుతుందనే చెప్పాలి. ChatGPT, సూడోరైట్, నోవెల్ క్రాఫ్టర్, క్లాడ్, మెటా లాంటి ఏఐ టూల్స్ తో క్రియేటివ్ ఐడియాస్, కాన్సెప్ట్ జనరేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఏఐ కున్న మెయిన్ పవర్ లిమిట్లెస్ క్రియేటివిటీ, విచ్ ఇస్ ద మెయిన్ లిమిటేషన్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్. అంటే బేసిక్ గా మన బ్రెయిన్ కి ఎంత క్రియేటివిటీ ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవ్వాల్సి వస్తుంది. ఆ బియాండ్ ఆలోచించడానికి, కొత్త ఐడియాస్ జనరేట్ చేయడానికి కాస్త స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడే ఏఐ అనేది లైఫ్ సేవర్ లాగా పనిచేస్తుంది. వరల్డ్ పాపులేషన్ లో అందరి యునైటెడ్ బ్రెయిన్ పవర్ కంటే ఎక్కువ క్రియేటివిటీ ఈ ఏఐకి ఉంటుంది. సో మనం ఇచ్చే సింపుల్ ప్రాంప్ట్స్ అండ్ ఐడియాస్ తీసుకొని వెరీ క్రియేటివ్ అండ్ యూనిక్ స్క్రిప్ట్స్ అదే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు రైటర్స్ కి ఇది అసిస్టెంట్ రైటర్ లాగా చాలా హెల్ప్ అవుతుంది. టోటల్ వరల్డ్ సినిమా నాలెడ్జ్, అన్ని జానర్స్, క్యారెక్టర్స్, ప్లాట్స్, ఎమోషన్స్, పర్ఫార్మెన్సెస్
ఆడియన్స్ రివ్యూస్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రేట్స్, కలెక్షన్స్, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏఐలో ఉంటుంది. సో మన స్క్రిప్ట్ ని ఏఐకి ఇచ్చి ఈ స్టోరీ ఎలా ఉంది, దీనికి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా చెయ్యొచ్చా, ఇలా కావలసిన అనాలిసిస్, సీన్స్ బ్రేక్ డౌన్, ఎమోషనల్ స్టేక్స్, ఫీడ్బ్యాక్, ఇలా అంతా ఏఐ హెల్ప్ తో చేయొచ్చు. స్టోరీ బోర్డింగ్ అంటే స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత మన ఐడియాస్ ని స్క్రీన్ మీద ఎలా చూపించాలి అని అనుకుంటున్నామో రఫ్ గా విజువల్ స్కెచెస్ గీయడం. దీనివల్ల మేకర్స్ కి అండ్ ఆర్టిస్ట్ కి ఒక క్లారిటీ ఉంటుంది. దీనికోసం స్పెషల్ గా ఆర్టిస్ట్ ని హైర్ చేసుకుంటారు ప్రొడక్షన్ టీమ్. డైరెక్టర్స్ తమ ఐడియాస్ ని ఆర్టిస్ట్ కి క్లియర్ గా కన్వే చేసి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు స్కెచెస్ ని క్రియేట్ చేయించుకుంటారు. బట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా ఏఐ చేసేస్తుంది. మిడ్ జర్నీ, డాలీ, రన్వే లాంటి పవర్ఫుల్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని కాన్సెప్ట్ ఆర్ట్స్, విజువల్ స్కెచెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ స్కౌటింగ్ అంటే స్టోరీ అండ్ సీన్స్ బట్టి షూటింగ్ లొకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం. డైరెక్టర్ సీన్స్ అన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసి తన విజన్ కి తగ్గట్టు ఏ సీన్ కి ఎలాంటి లొకేషన్ సూట్ అవుతుంది అని క్లియర్ గా అసెస్ చేసి ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్, లొకేషన్ మేనేజర్ కి షేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టీమ్ అంతా డిఫరెంట్ లొకేషన్స్ విజిట్ చేసి బెస్ట్ గా అనిపించిన లొకేషన్స్ ని ఫోటోస్, వీడియోస్ లో క్యాప్చర్ చేసుకొని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ పవర్, ట్రాఫిక్, వెదర్, అకామిడేషన్స్, పర్మిషన్స్, ఫీజ్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఏఐ చేస్తుంది. డైరెక్టర్ తన విజన్ ని ప్రాపర్ గా ఏఐ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే సూటబుల్ లొకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి బెస్ట్ చాయిసెస్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ రికమెండ్ చేస్తుంది. గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ, 3D ఇమేజెస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీలో ఆ లొకేషన్స్ ఎలా కనిపిస్తాయి అని ఇలా డీటెయిల్డ్ విజువల్స్ తో పాటు బడ్జెట్, వెదర్, ట్రాఫిక్, ఇలా అన్నిటినీ ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసి ఇస్తుంది. దీనివల్ల రియల్ గా లొకేషన్స్ విజిట్ చేసే ఆ ఎఫర్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అంతా సేవ్ అవుతుంది. బేసిక్ గా కాస్ట్ సెలెక్షన్ కి మూవీ టీమ్ కాస్టింగ్ కాల్స్ పెట్టి లైవ్ లో ఆడిషన్స్ తీసుకుంటారు, లేదా వాళ్ళ ప్రొఫైల్ ఫోటోస్, వీడియో రికార్డింగ్స్ కలెక్ట్ చేసి మాన్యువల్ గా ఎవ్రీ ప్రొఫైల్ అండ్ వీడియో చెక్ చేస్తూ ఫిల్టర్ చేస్తారు. బట్ ఏఐ ఈ ప్రాసెస్ ని ఇంకా సింప్లిఫై చేస్తుంది. లైక్ యూజువల్ గా జాబ్ అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ రెజ్యూమ్ సబ్మిట్ చేస్తారు. బట్ హైరింగ్ చేసుకున్న వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ రెజ్యూమ్ చెక్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో వాళ్ళు ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఏఐ టూల్ ని యూజ్ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అదే బెస్ట్ రెజ్యూమ్స్ ని ఫిల్టర్ చేసి ఇస్తుంది. సేమ్ అలాగే మూవీ ఆడిషన్స్ లో కూడా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం కోసం లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ని ఏఐ లో డంప్ చేస్తే బేస్డ్ ఆన్ డైరెక్టర్ ప్రిఫరెన్సెస్, ఫేషియల్ ఫీచర్స్, ఎక్స్ప్రెషన్స్, పర్ఫార్మెన్సెస్ అన్ని డీప్ గా ఎవాల్యుయేట్ చేసి బెస్ట్ చాయిసెస్ ని సజెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఫిల్టరింగ్ ప్రాసెస్ చాలా సింప్లిఫై అవుతుంది. ఇలాగే సెట్ డిజైన్స్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ కూడా ఏఐ ని యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు. మూవీ థీమ్, జానర్, కాన్సెప్ట్, క్యారెక్టర్, స్టోరీ టైం పీరియడ్, మూడ్, కలర్ ప్యాలెట్, ఇలా అన్ని డీటెయిల్స్ ని ఏఐ కి ప్రొవైడ్ చేస్తే మనకు కావలసినట్టుగా సెట్ డిజైన్స్ అండ్ క్యారెక్టర్ కి తగ్గట్టుగా మల్టిపుల్ కాస్ట్యూమ్ డిజైన్స్ అండ్ స్కెచెస్ ని ఇస్తుంది. అంతేకాకుండా మూవీ షూటింగ్ షెడ్యూల్, యాక్టర్స్ డేట్స్, బడ్జెట్ ప్లానింగ్, సీన్స్ బ్రేక్ డౌన్, ప్రాప్స్ అండ్ కాస్ట్యూమ్స్ మేనేజ్మెంట్, ఇలా ప్రీ ప్రొడక్షన్ లో ఉండే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ యాక్టివిటీ త్రూ అవుట్ ద జర్నీ ఏఐ మోస్ట్ ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా హెల్ప్ అవుతుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఎఫర్ట్స్ సేవ్ అవుతుంది అండ్ మెయిన్ గా వర్క్ లో క్వాలిటీ పెరుగుతుంది. ప్రొడక్షన్ అంటే ఇప్పుడు రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి కుకింగ్ చేసే ఫేస్, అంటే యాక్చువల్ ఫిల్మ్ షూటింగ్ ప్రాసెస్ అన్నమాట. బేసిక్ గా ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫేజ్ లో ఏఐ యూసేజ్ కి కాస్త లీస్ట్ స్కోప్ ఉందనే చెప్పాలి. బికాస్ ప్రొడక్షన్ అంటే డైరెక్ట్ గా సెట్స్ లోకి దిగి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ తో కలిసి షూటింగ్ చేయడం. కెమెరా షూటింగ్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సెట్స్ బిల్డింగ్, లైటింగ్, సౌండ్స్ లాంటి ఏ టాస్క్ కి అయినా హ్యూమన్ పవర్ డెఫినెట్ గా కావాల్సిందే. అయితే వీటన్నిటిని రోబోటిక్స్ టెక్నాలజీతో అచీవ్ చేయొచ్చు. బట్ అది ఇంకా ఫార్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అది రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకా చాలానే టైం ఉంది. బట్ కరెంట్లీ ఈ ఫేజ్ లో కెమెరాస్ లో ఉండే ఏఐ మెకానిజం వల్ల హ్యూమన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ని ఆటోమేటిక్ గా ట్రాక్ చేయడం, ఫోకస్ అడ్జస్ట్ చేయడం, మోషన్ స్టెబిలైజ్ చేయడం, లైటింగ్, షార్ట్స్, ఫ్రేమ్స్ ఆటోమేటిక్ గా సెట్ చేయడం, స్పెషల్ బ్లూ స్క్రీన్స్ అవసరం లేకుండా కెమెరాలోనే వర్చువల్ గా సెట్ చేయడం, ఇవన్నీ అచీవ్ చేయొచ్చు. అండ్ వీటన్నిటికీ స్పెషల్ మాన్యువల్ ఎఫర్ట్స్ కూడా తప్పుతుంది.
పోస్ట్ ప్రొడక్షన్ అంటే మొత్తం రెసిపీ కంప్లీట్ అయ్యాక దాన్ని ప్లేట్ లో ప్రాపర్ గా అరేంజ్ చేయడం, గార్నిషింగ్ చేయడం, సాసెస్ ఆర్ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయడం అండ్ ఫైనల్ గా సర్వ్ చేయడానికి రెడీగా ఉండడం. ఫిల్మ్ మేకింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్, డబ్బింగ్ ఇలా చాలా ఉంటాయి. మెయిన్ గా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు ఇప్పుడు ఒక సాంగ్ వినిపిస్తాను. I love you, నా ఊపిరి ఆగిపోయినా. I love you, నా ప్రాణం పోయినా. చాలా బాగుంది కదా. ఇది ఏ సినిమాలోని సాంగ్ అనుకుంటున్నారా? ఈ లిరిక్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడో విన్నట్టు ఉంటుంది కదా. ఎస్, అది ఆర్య 2 మూవీలోని ఉప్పెనంత సాంగ్ లిరిక్స్ అండ్ ఇది కంప్లీట్ గా ఏఐ జనరేటెడ్ సాంగ్. ఎస్, ఉప్పెనంత సాంగ్ లిరిక్స్ తీసుకొని ఏఐ ప్లాట్ఫామ్ కి ఇచ్చి నాకు ఎలాంటి స్టైల్లో సాంగ్ కావాలో క్లియర్ గా మెన్షన్ చేసి సాంగ్ జనరేట్ చేయమని అడిగాను అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్. ఆ ట్యూన్, ఆ ఇన్స్ట్రుమెంటేషన్, ఆ వోకల్స్, ఆ డైనమిక్స్ అండ్ న్యూయాన్సెస్ ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక మ్యూజిక్ కంపోజర్ రియల్ గా కంపోజ్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా మూవీలో వాడుకోవచ్చు కూడా. అండ్ ఏఐ కి ఈ 4 minutes సాంగ్ జనరేట్ చేయడానికి 5 seconds కూడా పట్టలేదు. ఇప్పుడు దీని వల్ల సింగర్స్ తో పని లేదు, మ్యూజిక్ స్టూడియోతో పని లేదు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో పని లేదు, మ్యూజిషియన్స్ తో పని లేదు. ఆఫ్ కోర్స్ ఏఐ కాబట్టి అక్కడక్కడ లిరిక్స్ ప్రొనౌన్సియేషన్ లో, ట్యూన్స్ లో కాస్త ఫ్లాస్ కనిపిస్తుంటాయి. బట్ రిమెంబర్ దిస్, ఇలాంటి ఒక ఏఐ టెక్నాలజీ రీసెంట్ గానే ఇంట్రడ్యూస్ అయింది అండ్ ఇది జస్ట్ ఇనీషియల్ స్టేజ్ మాత్రమే. ఇంత ఎర్లీ ఫేజ్ లోనే రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఇచ్చింది అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్యూచర్ లో ఏఐ ఇంకెంత అడ్వాన్స్ అవుతుంది, మ్యూజిక్ జనరేషన్ ప్రాసెస్ ఇంకెంత సింపుల్ అండ్ టాప్ నాచ్ క్వాలిటీలో ఉంటుందో. ఫ్యూచర్ లో ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ తో మ్యూజిక్ రావాలి, కంపోజిషన్ ఎవరి స్టైల్లో ఉండాలి, లైక్ డిఎస్పి మ్యూజిక్ స్టైల్లో కావాలి అంటే అదే స్టైల్లో అండ్ ఏ సింగర్ వాయిస్ తో కావాలి అని ఇలా ప్రతిదీ మనకి నచ్చినట్టు ఫుల్ అండ్ కస్టమైజ్డ్ సాంగ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ క్రియేటివిటీ లిమిట్లెస్ కాబట్టి ఒకే సాంగ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ లో ఇస్తుంది అండ్ ఎగ్జిస్టింగ్ సాంగ్స్ తో కంపేర్ చేసి పొటెన్షియల్ కాపీరైట్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది. ఆల్సో ఈ ఏఐ రెవల్యూషన్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే నేను కాలేజ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో మనం ఒక సాంగ్ పాడి ఆ సాంగ్ ని ఫేవరెట్ సింగర్ పాడినట్టు కన్వర్ట్ చేసేలా ఉంటే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ డిడ్ంట్ టేక్ సో లాంగ్ టు సీ దట్ ఐడియా ఇన్ రియాలిటీ. కీడా కోలా మూవీలో ఏఐ ని యూజ్ చేసి ఎస్పీబీ గారి వోకల్స్ తో ఒక సాంగ్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా మాస్ జాతర మూవీలో కూడా ఏఐ ని యూజ్ చేసి చక్రి గారి వాయిస్ తో సాంగ్ ని క్రియేట్ చేశారు అండ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా డాలర్ మహందీ వాయిస్ ని ఏఐ ని యూజ్ చేసి చేశారు. జరగండి సాంగ్ కి ఏ వాడాల్సి వచ్చింది. డాలర్ మంది గారు హెవీగా పాడలేపారు. బంతిపూల్ జానకి నుంచి ఆయన వాయిస్ శాంపుల్ తీసుకుని ఆయన శ్రీకృష్ణతో, దాని తర్వాత హనుమాన్ అని మా సింగర్ ఒకరు ఉన్నారు, అతనితో పాడిచ్చి అది ఏఐలో వేసి డాలర్ మంది వాయిస్ లాగా మార్చి తీసాం. ఇంకా ఇలా రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాంపోజిషన్ లో ఏఐ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సింగర్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఆర్ వాళ్ళ హెల్త్ లేదా వాయిస్ సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వేరే ఇంకొక సింగర్ తో పాడించి ఏఐ తో దాన్ని కావాల్సిన సింగర్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ డబ్బింగ్ లో కూడా ఏఐ ని యూజ్ చేయడం చూడొచ్చు. కల్కి 28988 మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ గారే ఒరిజినల్ గా డబ్బింగ్ చెప్పారని అందరూ అనుకుంటారు. బట్ యాక్చువల్ గా అది కూడా ఏఐ ని యూజ్ చేసి జనరేట్ చేసిందే. మన తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రాజు గారు యాక్చువల్లీ అమితాబ్ గారికి డబ్బింగ్ చెప్పారు. బట్ లేటర్ ఏఐ ని యూజ్ చేసి దాన్ని అమితాబ్ గారి వాయిస్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేశారు. అశ్వత్థామలో ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు దగ్గరగా చెప్పాను నేను. కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బచ్చన్ సాబ్ వాయిస్ మార్చడం జరిగింది. అంతేకాకుండా రజనీకాంత్ గారి మూవీ వేటాయంలో కూడా అమితాబ్ గారి క్యారెక్టర్ కి ఒరిజినల్ గా ప్రకాష్ రాజ్ గారు డబ్బింగ్ చెప్పారు. బట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల దాన్ని ఏఐ తో అమితాబ్ గారి వాయిస్ లోకి కన్వర్ట్ చేశారు. సో ఇదే మనం ఫ్యూచర్ లో చాలా కామన్ గా చూడొచ్చు. బికాస్ కరెంట్లీ పాన్ ఇండియా కాన్సెప్ట్ వల్ల ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఇండియా వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, ఆర్ఆర్ఆర్ తో జపాన్ లో కూడా ఇండియన్ మూవీస్ కి మంచి రీచ్ వచ్చింది. సో మూవీస్ లైక్ ఆర్ఆర్ఆర్, కల్కి, సలార్, దేవరా జాపనీస్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఫ్యూచర్ లో ఇలాగే ఇంకా చాలా ఇండియన్ మూవీస్ వేరే కంట్రీస్ లో కూడా రీచ్ తెచ్చుకుంటాయి. సో అన్ని లాంగ్వేజెస్ లో యాక్టర్స్ డబ్బింగ్ చెప్పడం ఇంప్రాక్టికల్. అప్పుడు ఆబ్వియస్ గా ఏఐ హెల్ప్ అవుతుంది.
మీరేం భయపడక్కర్లేదు, నేనున్నానుగా. మై హోనా. యూజువల్ గా ఏదైనా మూవీస్ లో క్యారెక్టర్స్ ని డబ్డ్ వాయిసెస్ తో కన్నా ఒరిజినల్ యాక్టర్ వాయిస్ తో చూస్తే ఒక ఫీల్ ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఏ లాంగ్వేజ్ లో మూవీని డబ్ చేసినా ఏఐ హెల్ప్ తో ఒరిజినల్ యాక్టర్స్ వాయిసెస్ నే చూడొచ్చు. అండ్ జస్ట్ వాయిస్ డబ్బింగ్ మాత్రమే కాదు, ఆ లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ కి తగ్గట్టుగా లిప్ సింక్ ని కూడా మ్యాచ్ చేయొచ్చు. అంటే కంప్లీట్ గా లాంగ్వేజ్ బ్యారియర్స్ మాయమైపోయి ఏ కంట్రీ మూవీ అయినా మన లాంగ్వేజ్ లోనే ఒరిజినల్ గా షూట్ చేసినట్టు ఫీల్ అవుతాం. దీనివల్ల ఆడియన్స్ మూవీ చూస్తున్నప్పుడు ఆ యాక్టర్స్ కి క్యారెక్టర్స్ కి ఇంకా దగ్గర అవ్వడానికి అండ్ మూవీని ఓన్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఆల్సో సమ్ టైమ్స్ మూవీస్ లో యాక్టర్స్ ఒక డైలాగ్ చెప్తుంటే లిప్ మూవ్మెంట్స్ ఇంకోలా ఉంటాయి. అందుకే మనకి ఆ లిప్ సింక్ చాలా ఆడ్ గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏఐ వల్ల ఈ ఇష్యూని కూడా సాల్వ్ చేయొచ్చు. మూవీ మేకింగ్ లో ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ అనేది క్రూషియల్ పార్ట్. ఆల్సో మన ఇండియన్ మూవీ మేకింగ్ స్పాన్ కూడా చాలా పెరిగింది. మీడియం బడ్జెట్ మూవీస్ కి కూడా నార్మల్ సీన్స్ కోసమైనా విఎఫ్ఎక్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సోరా, వ్యూ, రన్ వే లాంటి ఏ వీడియో జనరేషన్ టూల్స్ మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ తీసుకొని మోస్ట్ రియలిస్టిక్ వీడియోస్ జనరేట్ చేస్తున్నాయి. యూజువల్ గా మూవీస్ లో సిటీస్కేప్స్, ల్యాండ్స్కేప్స్, నేచర్, క్రౌడ్ ఫుటేజెస్ లాంటి విజువల్స్ కోసం స్టాక్ వీడియోస్ లో ప్రీమియం క్లిప్స్ ని పర్చేస్ చేసి వాడుకుంటారు. లైక్ RRR, పుష్ప ట్రైలర్స్ లో అండ్ ఇంకా చాలా మూవీస్ లో మనం చూడొచ్చు. బట్ ఇప్పుడు ఎలాంటి పర్చేసింగ్ లేకుండా మనకు నచ్చినట్టుగా ఓన్ గా వీడియో క్లిప్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ యానిమల్స్ విఎఫ్ఎక్స్ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. రియలిస్టిక్ గా కనిపించడానికి చాలా బడ్జెట్ అవుతుంది అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. బట్ ఏఐ హెల్ప్ తో సింపుల్ గా మోర్ రియలిస్టిక్ యానిమల్స్ యానిమేషన్ ని జనరేట్ చేయొచ్చు. డీఏజింగ్ టెక్నాలజీని మనం ఈ మధ్య మూవీస్ లో చూస్తున్నాం. బట్ ఏది అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు బికాస్ చాలా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తున్నాయి. ఇది ఫ్యూచర్ లో ఇంకా చాలా యాక్యురేట్ గా మోర్ రియలిస్టిక్ గా మారుతుంది. లైక్ నిజంగా ఆ యంగేజ్ యాక్టర్ స్క్రీన్ మీద వచ్చి యాక్ట్ చేస్తున్నట్టు అనిపించేలా ప్రిసైజ్ గా చేయొచ్చు. ఇలాగే ఎడిటింగ్ లో క్లారిటీ ఇంప్రూవ్ చేయడం, బ్యాడ్ షాట్స్ ని రిమూవ్ చేయడం ఆర్ కరెక్ట్ చేయడం, కన్సిస్టెంట్ కలర్ గ్రేడింగ్ ని సెట్ చేయడం, యాక్యురేట్ రోటోస్కోపింగ్ చేయడం, అన్ని లాంగ్వేజెస్ లో ఆటోమేటిక్ గా ప్రాపర్ సబ్ టైటిల్స్ ని జనరేట్ చేయడం అండ్ మూవీ మార్కెటింగ్ కోసం ఎక్సలెంట్ ట్రైలర్ కట్స్ అండ్ ఎడిట్స్ కూడా క్రియేట్ చేయడం, అట్రాక్టింగ్ పోస్టర్స్ జనరేట్ చేయడం, ఇలా అన్నిట్లో ఏఐ చాలా హెల్ప్ అవుతుంది. AI is the new cool thing. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, ChatGPT, మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా సినిమా కోసం మేము వాడుకున్నాము. సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏఐని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి. అంతా మాట్లాడుకున్నాక డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో ఫస్ట్ థింగ్, ఏ ఇండస్ట్రీలో అయినా ఏఐ టెక్నాలజీ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది జాబ్స్. ఎప్పుడైతే మనిషి చేసే పనిని తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్ లో అండ్ ఎక్కువ క్వాలిటీతో చేస్తుందో అప్పుడు డెఫినెట్ గా హ్యూమన్ కంటే ఏఐనే ప్రిఫర్ చేస్తారు. 10 మంది కలిసి చేసే పనిని జస్ట్ ఒక్కరే ఏఐని యూజ్ చేసి కంప్లీట్ చేయొచ్చు. సపోజ్ ఇంతకు ముందు చెప్పిన మ్యూజిక్ ఎగ్జాంపులే తీసుకుంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, సింగర్, మ్యూజిషియన్స్, సౌండ్ ఇంజనీర్స్ ఇలా అందరూ కలిసి చేసే పనిని జస్ట్ ఏఐ ఒక్కటే సోలోగా చేస్తుంది. సో ఆబ్వియస్ గా వీళ్ళందరి జాబ్స్ రిస్క్ లో పడినట్టే. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ రైటర్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, ఎడిటర్స్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అండ్ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న సబ్ లెవెల్ డిపార్ట్మెంట్స్, ఇలా ఇంటర్లింక్ అయి ఉన్న చాలా జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్, లీగల్ అండ్ ఎథికల్ ప్రాబ్లమ్స్. టెక్నాలజీ వల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో దాన్ని రైట్ వేలో యూస్ చేయకపోతే అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. యాక్టర్స్ ఆర్ సింగర్స్ పర్మిషన్స్ లేకుండా వారి వోకల్స్ ని, ఫేసెస్ ని డీప్ ఫేక్ ఏఐ తో రాంగ్ వేలో యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ రెప్యుటేషన్ ఇంపాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఫేసెస్ ని వల్గర్ గా యూజ్ చేయడం, పొలిటికల్ అజెండాస్ కి, రాంగ్ పబ్లిసిటీకి వాడుకోవడం, కమర్షియల్ థింగ్స్ కి యూజ్ చేసుకోవడం, ఇలాంటివి అన్ని జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏది రియల్, ఏది ఫేక్ అని పబ్లిక్ నమ్మడానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. అండ్ ఆడియన్స్ కి ట్రస్ట్ కూడా పోతుంది. దీనివల్ల ఎన్నో సివియర్ కాన్సిక్వెన్సెస్ రైజ్ అవుతాయి. ఫాల్స్ రూమర్స్, మిస్ఇన్ఫర్మేషన్, నెగటివ్ పబ్లిసిటీ, ఇల్లీగల్ యాక్టివిటీస్, వైలేషన్ ఆఫ్ రైట్ టు పబ్లిసిటీ, లూజింగ్ ట్రస్ట్, ఇలా అన్నిటికీ దారితీస్తాయి. అండ్ ది లాస్ట్ మెయిన్ పాయింట్, లూజింగ్ ఆథెంటిసిటీ అండ్ ఎమోషనల్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ మంచి ప్రాజెక్ట్స్ చేశారు. ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ చాలా క్రియేటివ్ గా, క్వాలిటీగా ఉంది. ఇంకొక స్టూడెంట్ ప్రాజెక్ట్ కంపారిటివ్లీ కాస్త నార్మల్ గా ఉంది. బట్ తర్వాత మీకు తెలిసింది ఏంటంటే, క్వాలిటీ ప్రాజెక్ట్ చేసిన స్టూడెంట్ కి యాక్చువల్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అండ్ ప్రాజెక్ట్ ని సొంతంగా కాకుండా డైరెక్ట్ గా ఇంటర్నెట్ నుండి
కాపీ చేశాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకో స్టూడెంట్ తన ఓన్ నాలెడ్జ్ తో క్రియేటివిటీతో ఎంతో రీసెర్చ్ చేసి ఎఫర్ట్స్ పెట్టి సొంతంగా ప్రాజెక్ట్ చేశాడు. ఇప్పుడు మీకు ఆ ఇద్దరిలో ఎవరి మీద మంచి ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది? ఆబ్వియస్లీ ఎవరైతే సొంతంగా చేశారో కదా. అంటే ద పాయింట్ హియర్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ చీటింగ్ ఆర్ హార్డ్ వర్క్, ఇట్స్ అబౌట్ ఒరిజినాలిటీ, ఆథెంటిసిటీ. ఏదైనా వర్క్ ఎంత క్వాలిటీగా ఉంది అని చూడడం కన్నా దానిలో ఎంత ఒరిజినాలిటీ ఉంది, జెన్యూనిటీ అండ్ హార్డ్ వర్క్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ లో ఒక మూవీ స్క్రిప్ట్ గానీ, విజువల్స్ గానీ, మ్యూజిక్ గానీ ఇలా ఏదైనా ఒక మేకర్ తన సొంత క్రియేటివిటీతో చేశారంటే అప్పుడు ఆ వర్క్ తో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అండ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. బట్ కంప్లీట్ గా ఏ యూస్ చేసి చేశారు అని తెలిసినప్పుడు మేబీ ఆ వర్క్ ని ఎంజాయ్ చేస్తామేమో, బట్ ఆ ప్రోడక్ట్ కి పర్సనల్ గా డిస్కనెక్ట్ అవుతాం అండ్ ఎలాంటి ఎమోషనల్ ఫీల్ ఉండదు. సో ఎప్పుడైతే మూవీ మేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ గా ఏఐ తో మారిపోతుందో ఆడియన్స్ కి మేకర్స్ కి మధ్యలో ఎమోషనల్ గా ఒక కైండ్ ఆఫ్ గ్యాప్ ఏర్పడుతుంది. ఒక బాండింగ్ అండ్ కనెక్టివిటీ ఫీల్ అనేది మిస్ అవుతుంది. ఇన్ కన్క్లూజన్, ఫ్యూచర్ లో ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో ఏఐ కంప్లీట్ గా ఒక రివల్యూషన్ తీసుకొస్తుంది. మేకర్స్ దీన్ని రైట్ వేలో యూస్ చేసుకుంటే మంచి క్రియేటివ్ స్క్రిప్ట్స్ తో, బెస్ట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తో హై క్వాలిటీ మూవీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. దీని వల్ల ఫైనల్ గా ఆడియన్స్ కి కూడా ఇంకా న్యూ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ Hey Connected.